హలో హాయ్. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మేము చాలా చేసినాము. ఇప్పుడు మేము ఇప్పుడు టిష్యూస్తో ఎలా మేము ఒక డ్రాయింగ్ని డెకరేట్ చేయాలో చెప్తాము. ఇది ఒక డ్రాయింగ్ డ్రా చేశాక మేము డ్రా చేసినట్టు దాన్ని కొన్ని టిష్యూస్ తీసుకొని వాటర్లో డిప్ చేయాలి. ఇట్టా డిప్ చేశాక నీళ్ళగా మొత్తం చేస్తారు కదా, మళ్ళీ పీసులుగా చేయాలి. దాన్ని పీసులు చేశాక ఇప్పుడు మేము ఏం చేస్తామో అది చేయండి. ఇవి బాగా పీసులు చేసేసాము. చూడు, ఇది చేసేసాం. చూడండి, చేసేసాక ఇది తీసేసి ఒక పీస్ని తీసుకొని స్టిక్ చేయండి. ఇట్లా వత్తేయండి. స్టిక్ అయింది కదా. తర్వాత అట్టే మిగతా పీసెస్ని స్టిక్ చేయండి. తొందరగా స్టిక్ చేయాలి. కారిపోయింది ఇంకా కలర్. ఇది పేపర్ కానీ వెట్టవుతుంది. మీరు వెట్టకుండా చూసుకోవాలి. మా పేపర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా ఫాస్ట్గా నీళ్ళన్నీ పిండేసేయండి. మాకు తెలియకుండా మిస్టేక్గా మేము మటన్ నీళ్ళతో పెట్టేసింటే మొత్తం ఏమైందో చూస్తారు. లాస్ట్న మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పెడుతున్నాం. మీరు చేయాలనుకుంటే స్కెచెస్తో చేయొచ్చు, వాటర్ బ్రష్తో చేయొచ్చు, కానీ మేము పెయింటింగ్స్తో చేస్తున్నాము. ఎందుకంటే మాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. మీకు చాలా ఇష్టం కదా? అవును, పెయింటింగ్స్ బాగా కలర్లు ఇస్తాయి. We love painting. That is called painting artist. చూడండి, మాది కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా చేయాలి. నీళ్ళు ఉండేప్పుడే పెట్టేయాలి. కొంచెం పిండి నీళ్ళు అప్పుడు పెట్టేయాలి. ఇప్పుడు ఫ్యాన్ ఇస్తున్నాం. మాది మెలిగింది. మీరు ఇది తీసుకొని పాడేయచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు దీంతో. చూడండి, ఇది తీసుకొని మిగిలిపోయిందంటే మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. ఏమంటే షాంపూ వేసుకోండి లోపల, దాన్ని మిక్స్ చేయండి. ఎప్పుడు కావాలంటే అది బాడీకి హ్యాండ్స్కి రుద్దుకోవచ్చు, బాడీకి పూసుకోవచ్చు. హ్యాండ్స్కి రుద్దుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోండి, మొత్తం అవుతుంది. బాగా ఊపండి. ఫ్యాన్ కూడా ఆన్ చేయండి. ఇప్పుడు మేము ఈ పార్ట్కి ఇది స్టిక్ చేసేసాము కదా, చూసారా? చూడండి, కింద ఎట్లా స్పాయిల్ అయిపోయిందో. నీళ్ళు టచ్ చేయకుండా చేయాలి. తర్వాత ఏదో ఒక పెయింట్ తీసుకోండి, మీకు ఇష్టమైన కలర్. పింక్. No, pink is not there, so let's take red. No, green, and let's do this color for up. మేము గ్రీన్ తీసుకుంటాము. మీకేం కావాలంటే అది తీసుకోవచ్చు మీరు. చూడండి, ఇప్పుడు తను తీసుకుంది. మీరు వేస్ట్ చేయడం అవసరం లేదు. ఈ క్యాప్కే అది వాటర్ని మీరు పెయింటింగ్ చేస్తున్నారంటే వాటర్లో కూడా డిప్ చేసుకోవచ్చు. ఎట్టో మనం మిక్స్ చేసినప్పుడు కొంచెం వాటర్ మిగిలిపోతుంది కాబట్టి. చూడండి, మీ పెయింటింగ్ వేస్ట్ కాకూడదు అని క్యాప్లో అప్లై ఉంటుంది ఆల్రెడీ. దాంట్లో డిప్ చేసి మళ్ళీ వేయచ్చు. మేము చేస్తున్నాం. చూడండి, నెక్స్ట్ కలర్ ఏం చేస్తున్నాము చూడు. బాగా చేయాలి. మీరు అట్లా ప్రెస్ చేసి ఇట్లా చేస్తే మొత్తం కాటన్ అంతా మీకు అతుక్కుంటుంది, టిష్యూ అంతా. కాబట్టి మీరు జస్ట్ ఇట్లా వత్తాలి. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎట్టా మేము ఇది చేసాము. టిష్యూ తీసుకోండి, వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేశాక ట్యాంక్ అయిపోతుంది కదా, దాన్ని తుంచాక దాంట్లో మిగిలిపోయిన వాటర్ని మీరు పాడేయండి. అవును, కొంచెమైనా పెట్టుకోవాలి మీరు.
అది డ్రై అయిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. అది టైం అవుతుంది కాబట్టి చూడండి ఎంత నైస్గా చేస్తున్నామో మేము. మీకు కానీ ఇది చేయాలనుకుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, బయట ఉన్న బెల్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కామెంట్లో వత్తండి ఇది మీకు నచ్చిందనుకో, ఎస్ ఐ లవ్ ఇట్ అని వత్తండి. మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా, నాకు తెలుసు మీరు మా లవ్లీ కస్టమర్స్ అని. మీరు నాకంటే ఇష్టం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం మేము. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో ఇవ్వండి. కామెంట్స్లో ఇచ్చినప్పుడు మేము చూసి మీకు చెప్తాం. మేము చూడలేమనుకో వేరే ఫోన్ వాళ్ళది తీసుకొని చూడొచ్చు. కావాలంటే మీరు దుగ్గిరెడ్డి ఛానల్ది కూడా చూడొచ్చు. దుగ్గిరెడ్డి వ్లాగ్ ఛానల్ చూస్తే మా నాన్నది ఉంటుంది. మా నాన్నది అవుట్ సైడ్ లైక్ హంపి ట్రిప్స్. మీరు ఏదైనా ట్రిప్స్ గురించి నేర్చుకోవాలంటే దుగ్గిరెడ్డి వ్లాగ్స్లో చూడొచ్చు. మీరు ఏదైనా క్రియేటివ్గా నేర్చుకోవాలంటే మా బ్లాగ్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఓకేనా? ఇప్పుడు ఎల్లో చేద్దాం, అదే చేద్దాం, ఎల్లో పెట్టి. ఇప్పుడు మేము ఆల్రెడీ దాన్ని పెయింట్ చేసాము, చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా బాగుంది కదా. కానీ మీరు వత్తేటప్పుడు స్లోగా వత్తాలి, లేకపోతే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు వాష్ చేస్తున్నా. ఇప్పుడు మేము చూడండి వాష్ చేసాం, ఏం కాలేదు. ఇది ఒట్టి పిండితే కలర్ పోతుందేమో చూద్దాం. చూడండి లైట్గా పోయింది. నౌ లెట్స్ స్టార్ట్ పెయింటింగ్ విత్ అనదర్ కలర్. వేరే పెయింట్తో స్టార్ట్ చేస్తామండి. మీరు మళ్ళా ఒత్తి దాన్ని పైన అతికియండి. అవును మర్చిపోయినా పైన అతికి. ఇప్పుడు మీరు మెలిగిపోయింది కానీ స్టిక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అట్ట పైన స్టిక్ చేసుకోండి. లేకపోతే మీకు చాలా ఎక్కువ మెలిగిపోతే క్లౌడ్స్ లాగా, స్కై లాగా, కొండల్లాగా, ఇంకా మీకు ఏ క్రియేచర్ నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇంకా మేము డ్రాయింగ్ ఎట్టుందో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు నేను పెయింటింగ్ చేయబోతున్నాను. చేయండి, బాగా వేయాలి. మేము ఈ కలర్స్ ఎందుకు చేస్తున్నామంటే గ్రీన్ కలర్ నా ఫేవరెట్, తర్వాత బ్రౌన్ కలర్ తన ఫేవరెట్. బ్రౌన్, దట్స్ రెడ్. ఈ పెయింటింగ్స్ మావి, ఇవి మేము ఏ కలర్స్ అయినా ఉంటాయి. దీన్ని మనము ఇటు కూడా చేయొచ్చు. ఇది ఇదేం కలర్స్? వాటర్ కలర్, ఈ పోస్టర్ కలర్స్. మీరు పోస్టర్ కలర్స్తో చేయాలి. పోస్టర్ కలర్స్తో చేయొచ్చు, వాటర్ కలర్స్తో చేయొచ్చు, మిగతా కలర్స్ ఏ టైప్ అయినా చేయొచ్చు. నేను చెప్పేది ఎందుకంటే మీరు పోస్టర్ పెయింటింగ్స్తో చేయాలంటే ఆ వాటర్ పెయింట్స్ చాలా డిఫికల్ట్స్గా ఉంటాయి. చూడు, మనం తిప్పినా కానీ లైట్గా వస్తుంది, కానీ ఊరికే డిప్ చేస్తే ఎక్కువగా వచ్చి మనం వేసుకోవచ్చు. మీరు ఆ డ్రెస్ లోపల డిజైన్ చేయొచ్చు. మీరు ఏ కలర్తో అయినా డిజైన్ చేయొచ్చు. నాకు
ఈ 2 కలర్స్ ఎందుకు ఇష్టం అంటే నేను లంగా జాకెట్ డ్రా చేశాను దాంట్లోకి. అవి ఓల్డెన్ ట్రెడిషన్ కాబట్టి ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి మాకు ఓల్డ్ ఎప్పటికీ న్యూ గోల్డే. అందుకు మేము ఈ కలర్స్ని తీసుకున్నాం. ఓల్డెన్ డేస్లో ఇలాంటివే యూజ్ చేస్తారు కదా, మీ ఊర్లో ఇలాంటివే యూజ్ చేయరా? ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి యూజ్ చేసుకుంటారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చేయండి. లైక్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మేము చూడు ఎలాంటి డ్రా చేసాము. ఒక్క నిమిషం. చూడు మేము ఎలాంటి డ్రాయింగ్ చేసాము. బాగుందా? నచ్చిందా? మీకు ఒకవేళ వీడియోలో డర్టీగా కనిపిస్తే ప్లీజ్ డర్టీగా అనకండి. రియల్గా చూడడానికి చాలా సూపర్గా ఉంది. మీరు చేసి చూడండి బాగా, అది చాలా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అవును, మీకు ఇంకా డిజైన్ యాడ్ చేయాలంటే వేరే కలర్ తీసుకోవచ్చు. లేదు లేకపోతే నాకు ఈ కలర్ నచ్చలేదు కాబట్టి నేను ఆరెంజ్ తీసుకుంటాను. ఆరెంజ్లో లేదు, నేను ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఉందా? ఇంకొక నిమిషము. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను దీన్ని యాడ్ డెకరేట్ చేయాలి. మనము బాడీ పార్ట్స్కి అసలు వేయలేదు కాబట్టి బాడీ పార్ట్స్కి వేయచ్చు. ఆరెంజ్ ఆరెంజ్ మీరు ఎక్కడ కావాలంటే ఆ కలర్స్ తెచ్చుకోవచ్చు. మీరు మాకు ఇష్టమైన కలర్స్ కాబట్టి మేము చేసుకుంటున్నాము. మీకు ఇంకేదైనా ఇష్టమైతే అది చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇంకా ఎక్కువ మిగిలిపోయింది కాబట్టి మేము వేరే డిజైన్ చేయాలనుకుంటున్నాం. ముందు ఈ టపీకి పెడదాం, తర్వాత నెక్స్ట్ ది పీకి ఇట్టా పీకి. చూడండి ఏ కలర్లోకి ఉండేది ఏ వైటెస్ట్ కలర్కి అయిపోయిందో. ఇప్పుడు తక్కువ తీసుకోవాలి, ఇంత డార్క్ కలర్. ఇప్పుడు నేను వైట్ కట్ చేస్తాను. డర్టీ మాత్రమే అనకండి. అయిపోయినా ఇక్కడ ఎందుకు వేస్తానా? మీరు కావాలంటే ఈ టిష్యూసే కాకుండా పేపర్స్తో కూడా చేయగలరు. చేయలేను. ఇప్పుడు నేను ఇంకో డిజైన్ అయిపోతాను. మీకు తామగా అవ్వాలని లేదనుకో, డట్టీగా మీది మాది డట్టి అయిపోయింది. ఇంకొకసారి నీళ్ళు పడకుండా పేపర్ స్టిక్ చేసుకోండి. మీరు పేపర్ స్టిక్ చేసుకుంటే ఆ పేపర్ అది కూడా మీరు డ్రాయింగ్ చేసే పేపర్ ఉండకూడదు. ఏదైనా వేస్ట్ పేపర్ తీసుకోవాలి. ఇలాంటివి ఆల్రెడీ చిన్నవి ఆల్రెడీ యూస్ చేసింది. ఏదైనా హాఫ్ కట్ అయిపోయింది, దాన్ని కొంచెం కొన్ని చేసుకోవాలి. చూడండి, ఇది చేసుకొస్తాడు. వద్దు అంటే చాలు. ఇక్కడ గ్రీన్ వేస్తాను నేను ఇప్పుడు. కాబట్టి మీరు ఎలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ డిజైన్ నచ్చిందంటే మీరు సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. అండర్స్టూడ్? అలాగే ఈ వీడియోలో మీరు తెలుగు వాళ్ళ, తమిళ ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజో మీరు చూపియండి ప్లీజ్. అది చూపియండి అంటే కామెంట్ చేయండి. చేస్తారు కదా? ఏంటి చేస్తామని
చేస్తామన్నందుకు థ్యాంక్స్. డోరా అవి చేస్తున్నాం. ఇంకా ఇంకొక టాస్క్. మీరు ఒకవేళ మా రెగ్యులర్ కస్టమర్స్ అయితే మేము చేసేవి ఇవన్నీ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయితే మీకు ఒక క్వశ్చన్, మీరు మీకు నచ్చిన కార్టూన్ పేరుని కమెంట్స్లో ఇవ్వండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము చూపిస్తాము ఎలాంటి డ్రాయింగ్ చేసామో. ఈ డ్రాయింగ్ ఇట్ వచ్చింది. బాగుందా లేదా? స్పాయిల్ అయిపోయింది కాబట్టి పక్కా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కావాలంటే పేపర్ స్టిక్ చేసుకోండి దాని చుట్టే. పేపర్ స్టిక్ బ్యాక్ సైడ్ వేస్ట్ కాకుండా చూసుకోండి. సరే, థ్యాంక్ బాయ్.